హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే ఈరోజు మనము కొన్ని డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. ఈరోజు ఇంట్రాడే కోసంగా మనం చేసుకునేటువంటి డ్రా లైన్స్కి అంటే ముందు 12వ తారీఖు మార్కెట్ ఎలా పెర్ఫామ్ చేసింది, దాని బిహేవియర్ ఎలా ఉంది అనేది గమనించుకున్నట్లుగానైతే మొన్న 11వ తారీఖు మార్కెట్ అంతా కూడా ఒక 100 పాయింట్ల జోన్లోనే అక్కడక్కడే సస్టైన్ అవుతూ వచ్చింది. ఒక్కసారిగా డౌన్ అయ్యి మళ్ళీ అదే స్పీడ్ తోటి మళ్ళీ అదే జోన్లోకి వచ్చి క్లోజ్ అవడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖు మాట్లాడుకున్నట్లుగానైతే 12వ తారీఖు కూడా 15 నిమిషాలు ఒక బేరిష్ క్యాండిల్, చాలా పెద్ద క్యాండిలే రావడం జరిగింది. అక్కడి నుంచి ఆ 15 నిమిషాలు అయిన దగ్గర నుంచి అక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే స్టెప్పుల వారీగా 47,891 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా డౌన్ అయ్యి 47,617ని టచ్ చేసి మళ్ళీ మనం డ్రా చేసుకున్నటువంటి 47,753 కాడికి వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంట్రాడే కోసంగా మనం కొన్ని సపోర్టు రెసిస్టెన్స్ లైన్స్ అయితే మనం డ్రా చేసుకున్నాం. వాటన్నిటికంటే ముందు ఈ వండర్ లైన్స్ని డిలీట్ చేసేస్తాను, చూస్తూ ఉండండి. ఈరోజు మనము ఇంట్రాడే కోసంగా కొన్ని వండర్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నాము. చూడండి, ఫస్ట్ నిన్న మార్కెట్ మనకు 12వ తారీఖు మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఒకసారి గమనించండి. ఫస్ట్ లైన్ అయితే అక్కడ డ్రా చేస్తున్నాను నేను. 12వ తారీఖు క్లోజ్ అయిన దగ్గర క్షుణ్ణంగా పరిశీలించండి. చూడండి, అది సపోర్టు రెసిస్టెన్స్గా కూడా వర్క్ చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్గా వర్క్ చేసింది, సపోర్ట్గా వర్క్ చేసింది. ఈ లైన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ కూడా దీనికి సపోర్ట్ తీసుకుంది, కాసేపు సస్టైన్ అవ్వలేక మళ్ళీ క్రాస్ చేసి చాలా కిందకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఇదే విధంగా ఈ లైన్ అయితే ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడ కూడా చూడండి, సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ లైన్ ఈ జోన్ కాడికి వచ్చేటప్పటికి మార్కెట్ క్రాస్ చేసి పైకి వెళ్తుంది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డౌన్ అవుతూ ఉంది. కాబట్టి దాన్ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం అప్ సైడ్ మాట్లాడుకున్నట్లుగానైతే ఫస్ట్ వన్ 47,861, సెకండ్ వన్ 48,800, థర్డ్ వన్ 48,214, ఫోర్త్ వన్ 48,320, లాస్ట్ లైన్ ఫిఫ్త్ వన్ 48,443. అలాగే ఇప్పుడు మనం డౌన్ సైడ్ అయితే కొన్ని డ్రా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం. 47,626 డౌన్ సైడ్, సెకండ్ వన్ 47,500 డౌన్ సైడ్, థర్డ్ వన్ 47,403, నెక్స్ట్ వన్ 47,294, లాస్ట్ వన్ 47,235. ఇవి ఈరోజు మనం ఇంట్రాడే కోసంగా డ్రా చేసుకున్నటువంటి డ్రా లైన్స్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లుగానైతే ఒక 50 పాయింట్స్ అటు ఇటు ఫ్లాట్లోనే ఓపెన్ అయ్యే విధంగా కనపడుతూ ఉంది. చూద్దాం, ఎక్కడైనా ఓపెన్ కానివ్వండి, మన జోన్స్ అయితే ఉన్నాయి కదా. ఒకవేళ మనకు ఫ్లాట్గా ఓపెన్ అయినట్లుగానైతే ఈ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేసి ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తుందో ఖచ్చితంగా మనకు గ్రీన్ వేల్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ అది.
అదేవిధంగా డౌన్ సైడ్ మాట్లాడుకున్నట్లుగానైతే ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేసి ఇక్కడ రీస్టార్ట్ చేస్తుందో ఫస్ట్ అయితే మనకు ఈ గ్రీన్ వరకు వచ్చి దీన్ని సపోర్ట్గా తీసుకుని పైకి వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన 15 or 30 minutes వెయిట్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అక్కడక్కడే సస్టైన్ అవుతుందా అనేది మాట్లాడుకుందాం. మన వీడియోస్ చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. నా వండర్ లైన్స్ మీకు అర్థమైనట్లుగానైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.